మీకు ఒక 40 ఇయర్స్ వచ్చినప్పుడు, 30 ఇయర్స్ వచ్చినప్పుడు తల్లిదండ్రులు ముసలివారిగా కనపడతా ఉంటారు. వాళ్ళు అడిగిందే అడుగుతారు, చెప్పిందే చెప్తారు. మనకి ఏం వస్తుంది చెప్పండి? అప్పుడు ఇసుక వస్తుంది, కోపం వస్తుంది, అక్కడికక్కడే దగ్గుతారు, అక్కడికక్కడే అన్ని చండాలం చేస్తుంటారు. నీకు బుద్ధి ఉందా, బుద్ధి లేదా, అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా అని తల్లిదండ్రుల మీద ఇసుక్కున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ఇసుక్కోకండి అమ్మ. అలాగే ఇంట్లో ఏదైనా పాడు చేసినప్పుడు, వాళ్ళు పాస్కి అలాగ వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళకి తెలియకుండానే ఆ పాస్ అలాగ కారుకుంటా బాత్రూమ్కి వెళ్తారు. అది వాళ్ళు చేయాలని చేసింది కాదు. అలాంటి సమయంలో మీరు ఇసుక్కోకూడదు. ఇప్పుడు ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, చిన్నప్పుడు మనం పక్కలో ఉన్నప్పుడు, మీరు కాదు, మనం పక్కలో, అమ్మ పక్కలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు పక్క తడిపామండి. కరెక్ట్గా గాఢ నిద్రలోకి వచ్చినప్పుడు కియ్యో 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 మన ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ తల్లి అంత గాఢ నిద్రలో ఉన్న మనకు పాలేవలేదా? మంచి సమయంలో నిద్రపోతున్నప్పుడు, పక్క తడుపుతున్నప్పుడు, పక్కను పాడు చేస్తున్నప్పుడు ఎన్నిసార్లు ఎత్తలేదండి, ఎన్నిసార్లు కడగలేదండి? మరి అమ్మ ఆ రోజు అసహించుకుని మనల్ని దూరంగా ఉంటే ఈరోజు మనం ఇంత ఎత్తుకు ఎదిగే వాళ్ళమా?